చోరోటు ఏంటి ఇది? అసలు ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉందా? దాంట్లో ఈ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో? ఎక్కడ ఆరోపణలు ఉంటే అక్కడ మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అంటే చెప్పండి. ఎవరు? ఎలక్షన్ కమిషన్ కంటూ సపరేట్ గా స్టాఫ్, సపరేట్ గా అధికారులు ఉండరు. రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యవేక్షణ చేస్తుంది, అవసరమైతే అబ్జర్వర్లను పంపుతుంది. కాబట్టి ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నటువంటి అధికారులు కలెక్టర్ల ఆధ్వర్యంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మామూలుగా, లేదంటే టీచర్లు, వీళ్ళందరూ కూడా ఎన్యూమరేట్ చేస్తారు, ఓటు హక్కు కల్పిస్తూ ఉంటారు. అలాగే చనిపోయిన వాళ్ళు తీసేస్తూ ఉంటారు. ఒకవేళ చాలా మంది ఊర్లు వదిలిపోయి ఇంకో ఊరికి పోయినప్పుడు మార్పులు చేర్పులు జరుగుతాయి. మళ్ళీ ప్రత్యేకంగా మనం కూడా ఆన్లైన్లో కానీ లేకపోతే తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి దరఖాస్తు కూడా పెట్టుకోవచ్చు. ఇది ప్రొసీజర్ నడుస్తుంటుంది రెగ్యులర్గా. అయితే రెగ్యులర్గా నడిచే ప్రొసీజర్లో రాజకీయ నాయకుల జోక్యం కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఎక్కువ ఓట్లను చేర్చి దొంగ ఓట్లు వేయించుకుంటామనే ఆలోచన ఇవాళ కొత్త అయితే కాదు. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఎప్పటి నుంచో ఈ దొంగ ఓట్లు అనేది జరుగుతూనే ఉంటుంది. అని ఎవరు ఆపలేకునే పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ఒక ఇంట్లో 40 ఓట్లు 50 ఓట్లు ఒక రోల్ నంబర్లోనే వచ్చాయి అంటే ఇక్కడ రాజకీయ నాయకులు చేర్పించి ఉంటారు అనుకుందాం. ఎలక్షన్ కమిషన్ లేకపోతే కింది ఆ యొక్క ఎంట్రీ చేసేటప్పుడు అధికారులు ఏం చేసినట్టు, డేటా ఎంట్రీ చేసేటప్పుడు అధికారి కూర్చొని అక్కడ అన్ని చేపిస్తారు. అప్పుడు ఒక ఇంట్లోనే ఇన్ని వచ్చాయి అని చెబితే వెంటనే ఎంక్వైరీ చేసి తీసేయాలి కదా. అది ఎవరైనా కానీ ఏ పార్టీ వాళ్ళు చేర్పించి ఉండొచ్చు అనేది పక్కన పెడదా. బాధ్యత ఎవరిది? ఎలక్షన్ కమిషన్ బాధ్యత. అంటే రాజకీయ ఒత్తిళ్ళు ఉంటే ఒక ఇంట్లో 100 ఓట్లైనా సరే 200 ఓట్లైనా సరే ఒకే డోర్ నెంబర్స్ వస్తాయా? అలాగే ఒక వ్యక్తి ఓటు 5 సార్లు 6 సార్లు వేరే వేరే డోర్ నంబర్లో కనిపిస్తుంది. నేను చూసాను, సోషల్ మీడియాలో కూడా వచ్చింది. ఒకే వ్యక్తికి 4 చోట్ల ఓటు, 4 డోర్ నంబర్లు. అంటే ఇల్లు మారిన చోట మళ్ళీ అక్కడ ఇంకా ఈ టెక్నాలజీలో మార్పు రావాలి. మార్పు రాకపోతే ఏమవుతుంది? ఇలాగే జరుగుతూ ఉంటాయి, ఇలాగే తప్పులు జరుగుతుంటాయి. ఇప్పుడు చూడండి లక్ష్మణ్ గారు, మీరు చెప్పేదంతా ఓకే. నిజంగానే ఒక ఇంట్లో వాస్తవానికి రెంట్కున్న వాళ్ళు రావడం పోవడం, వాళ్ళ ఆ సమయంలో ఓటు నమోదు చేసుకోవడం, ఇది కొంత మనం రీజన్గా చెప్పుకోవచ్చు. కానీ ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎందుకు దాన్ని రెక్టిఫై చేయరు? అదే క్రమంలో అదే సిస్టమ్స్తో ఎందుకు పోతారు? ఎలక్షన్ కమిషన్కు అధికారాలు ఉంటాయి కదా, ఓట్ల జాబితా సవరించిన తర్వాత కావచ్చు, సవరించే ముందు కావచ్చు. సో ఒక ఇంట్లో నిజంగానే 80 గజాల ఇంట్లో మరి 24 ఓట్లు ఒక చోట, 44 మంది ఉన్నారని ఒక ఇంటి అడ్రస్లో, అక్కడ ఉన్నది మాత్రం ఇద్దరే. ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇమీడియట్గా రెక్టిఫై చేయొచ్చు కదా. చేయాలి. అసలు కంప్లైంట్ వచ్చేంత వరకు ఎందుకు, ముందుగానే చేయాలని నేను చెప్తున్నా. కంప్లైంట్ ఎవరో చెప్పేంత వరకు కాదు. మీరు ఎలక్షన్ కమిషన్ అన్నది వాళ్ళు ఎందుకు వెరిఫై చేసుకోకుండా ఊరికే దర్జాగా కూర్చొని సీట్లలో పని చేసుకుంటారా? నేను చెప్తున్నా కదా, ఒక డోర్ నంబర్లో వరుసగా అని కనిపిస్తూ ఉంటే ఎంట్రీ ఎవరు చేసినట్టు? అవి స్టాఫ్ లేకపోతే ఒక అధికారి అక్కడ కూర్చొని చేపిస్తాడు. డాటా ఎంట్రీ అండి, వాటి అన్ని అక్కడ కనిపిస్తూ ఒకే డోర్ నెంబర్ వస్తుంటుంది కదా. వచ్చినప్పుడు ఎందుకు వెంటనే ఆఫీసర్ పంపించి ఆ ఇంటికి ఎంక్వైరీ చేపించి